మిత్రులారా, కోర్మ గ్రామం అనే పేరు మీరు వినే ఉంటారు. ఇది శ్రీకాకుళం జిల్లా హేరా మండలంలో ఉన్నదన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక మందిరంలో 4 రోజుల కిందట అగ్ని ప్రమాదం జరిగిన విషయం మీరు కూడా వినే ఉంటారు. అక్కడ చెలరేగినటువంటి మంటల దాటికి భక్తులందరూ కూడా పరిగెత్తుకొని పోయి ప్రాణాలు కాపాడుకున్నారు. అర్థమవుతుందా? ఎన్నో విలువైనటువంటి గ్రంథాలు అగ్నికంతా కూడా ఆహుతి అయిపోయినాయి. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా దుండగులు ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి దుశ్చర్యలు జరిగినట్టు తెలుస్తుంది. ఈ ఘటన పైన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తా ఎటువంటి ఆధునిక హంగులు లేకుండా ఆధ్యాత్మిక చింతనతో జీవించేలా తీర్చిదిద్దుకున్నటువంటి ఈ కోర్మ గ్రామం అగ్నికి ఆహుతి కావడం నిజంగానే దురదృష్టకరం అని చెప్పేసి ఆయన పాపం ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అక్కడ జరిగినటువంటి అగ్ని ప్రమాదం పైన పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న తరుణంలో లోతుగా విచారణ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పోలీసులను అయితే ఆదేశించారు. ఇక పూర్తి స్థాయి విచారణ జరిగితే అసలు విషయం అయితే బయటకు వస్తుంది. అది విషయం.